ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందండి. కీర్తన గ్రంథము 51వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందని ప్రియులు జాన్ మార్క్ గారు చదివిపిస్తారు. కీర్తన గ్రంథము 51వ కీర్తన. కీర్తన గ్రంథము 51వ కీర్తన. దేవ, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదురునున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించును. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమును నా జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడము కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, నెమ్మది గల మనసు కలగజేయు నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. నా రక్షణ కర్తయగు దేవా, దత్తాబుధం నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువ, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదును, అని బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలస్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలు నర్పించెదరు. హల్లెలూయా. అందరం కూర్చుందండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నన్ను బ్రతికించెను, బాధలలోనే నదినిచ్చెను. పాల వంటిది, చుంటి తేనె వంటిది, నా జిహ్వకు మధురమైనది. పాల వంటిది, చుంటి తేనె వంటిది, నా జిహ్వకు మధురమైనది. మేలిమి బంగారు కన్న వెన్నయైనది, మేలిమి బంగారు కన్న వెన్నయైనది, రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. యోహాను సువార్త 16వ అధ్యాయము 'కొత్త నిబంధనలోని యోహాను సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 15వ వచనం వరకు చదువుకుందాండి. యోహాను సువార్త కొత్త నిబంధనలో ఉంటుంది. యోహాను సువార్త అది పాత నిబంధన.
కొత్త నిబంధన యోహాను సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 15వ వచనం వరకు చదువుకుందాండి ప్రియులు. యోహాను సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 15వ వచనం వరకు ప్రియులు సృజన గారు చదివినిపిస్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 16వ వచనం వరకు చదువుకుందాండి. అది 15వ వచనం వరకు. 15. యోహాను సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 15 వరకు. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఈలాగు చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖంతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపము గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు. గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయను. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. దేవుడి వాక్యము జీవించునుగాక. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. శరీర క్రియలన్నయో నశింపజేయుమయ్యా. శరీర క్రియలన్నయో నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, నీ సన్నిధిలో నిలబెట్టావు. నీ దయ చొప్పున నీ సన్నిధి ఇచ్చి నీ పరిశుద్ధ వాక్యమును మా అందరికి బోధించమని, అది మేము గ్రహించి నీ నామాన్ని, క్రీస్తు యేసు నామాన్ని గణపరచున్నట్లు మమ్మందరినీ స్థిరపరచమని పరిశుద్ధుడు ప్రభువైన యేసు నామమున బతిలాడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు నామం పేరిట మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవాతి దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. ఆయన కనికరము చూపించి మనను రక్షించి ఆయన స్వరూపములోకి మార్చుటకు నిత్యము ఆయన ప్రసన్న వేదన పడుచు దినమెల్లా ఒదుకుదేయబడిన గొర్రెల వలె మౌనం ఉండి మనల్ని రక్షిస్తున్నాడు. దేవుడు మన కొరకు అంత వేదన పడుచున్నాడు. మనం ఏమనుకుంటామంటే ప్రభువు మన కొరకు అనేకమైన శ్రమపడి అనేకమైన బాధ పొంది ఆయన సెలవులో ఒక్కసారి రక్షణ ఇచ్చాడు. ఆ సెలవులో రక్షణ ఇవ్వబడిన తర్వాత ఇంకా విశ్వసిస్తే చాలు అన్న దృక్పథంతో చాలా విశ్వాసులు చాలామంది విశ్వసిస్తారు, బలహీనమైన పరిస్థితుల్లో నడుచుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న బిడ్డలందరూ ఈ వాక్యాన్ని, ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుళ్ళు ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని ప్రేమను పంచుకోవాలని దేవుని యొక్క ఆశ. కనుక నేను ఒక చిన్న మాట చెప్పి వాక్యంలోకి ప్రవేశిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, సూర్యాపేటలో నేను ఇంకా ఉద్యోగం చేస్తూనే సువార్త నడిపిస్తున్నాను, పరిచర్యలోకి వెళ్తున్నాను, సొంతంగా వెళుతూ వాక్యం చెప్తూనే ఉన్నాను. అయితే నాకు వరుసకి బావమరుదులని పిలుచుకుంటాం, బహు తాగుబోతు కుటుంబము యేసు ప్రభువుని నమ్మారు కానీ దేవుని సన్నిధిలో ఎదగలేని స్థితి. తండ్రి బలహీనుడు గనక కుటుంబం యొక్క పరిస్థితి బహు వేదనకరమై ఉన్న స్థితిలో మేము గృహ కూడికలకు ప్రార్థనకు వెళ్ళేది పాస్టర్ గారు ఎమ్మటి. ఆ గృహంలోకి వెళ్తున్నప్పుడు యవన పిల్లలు కూడా వస్తుండేది, యవనస్తులు. వాళ్ళు యవనస్తులు కనుక వాళ్ళ టాలెంట్, పాటలు పాడే విధానాన్ని చూసి తప్పిపోయారు. చివరికి ఏకాడికి వచ్చిందంటే వాళ్ళ అమ్మాయిని, వాళ్ళకు ఒక పెద్ద కుమారుడు, వాళ్ళ అమ్మాయిని వీళ్ళు చేసుకోవటం, ఈ అమ్మాయిని వాళ్ళకి ఇవ్వటం నిర్ణయం అయిపోయింది. నన్ను ఆఫీసులో మేమిద్దరం, ఆయన సూపర్వైజర్గా చేస్తాడు, నేను మామూలుగానే పిఏకి ఉన్నప్పుడు, అవి బామ్మర్ది ఎట్రా మా ఇంటికి పోదానా అని తీసుకుపోయాడు. ఏం రావట్లేదా? ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు, ఇంటికి పోయినప్పుడు ఆ సంగతి అంతా చెప్పారు. వాళ్ళు పిల్లని ఇవ్వాలనుకున్న అందరికి ఇష్టమే,
అమ్మాయికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే గృహకూటికి వస్తుంది కాబట్టి ఇష్టపడ్డాడు. ఇష్టపడ్డప్పుడు నన్ను పిలిచి చెప్పినప్పుడు మన చర్చి కాంపౌండ్లో మంచిగా పాటలు పాడతాడు, మంచిగా యాక్టివ్గా చర్చికి వస్తాడు, మంచిగా వాళ్ళది నాయకత్వం కూడా ఉంది చర్చిలో. వాళ్ళకి పెద్ద అమ్మాయిని ఇద్దాం అనుకున్నాం. వాళ్ళ అమ్మాయి మంచిగా పాటలు పాడుతుంది, ఆ అమ్మాయి మా కొడుకు చేసుకుందామని అనుకున్నాం అని చెప్పి. ఎందుకు ఆ ఆలోచన వచ్చిందని అన్నా. ఎందుకు మీకు ఆలోచన వచ్చింది అన్నా. అంటే ఇక మరి పిల్లలు 3 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. ఈయన పై చేయడు ఇంట్లో, కంప్లీట్గా జీతనాంగంలోనే ఆయన ఇష్టం. కనుక ఆ ఇల్లు వెళ్ళటం అంటే ఆ మిషన్ కొట్టి సరే అదంతా చరిత్ర టైం లేదు కాబట్టి చాలా బాధాకరమైన పరిస్థితుల్లో పెళ్లి చేయాలి. కనుక పెళ్లి చేద్దాం. ఆ అమ్మాయి డిగ్రీ అయిపోయింది, బీఈడీ కూడా చేసింది. పెళ్లి చేద్దామని అనుకున్నాం. ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతుంది, పిల్లగాడు కూడా చాలా చక్కగా ఉంటాడు, మంచిగా చర్చిలో పెద్ద యాక్టివ్గా ఉంటాడు అని చెప్పి నన్ను అడిగితే నేను ఈ మాట అన్నా, ఎందుకు మీరు పెళ్లి చేద్దామని అనుకుంటున్నారని అంటే ఈ సంగతి చెప్పాను. నేను ఒకటే చెప్పాను, నాకు 3 ఆడపిల్లలు ఉంటే ఒక బాబు ఉన్నాడు. నేను బాబు కంటే నాకు జీతం తక్కువే, అయినా పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ళు ఎంత మట్టుకు చదివితే అంతవరకు చదవాలని నేను చెప్తున్నా. ఏరా మీరు చదవట్లేదారా అని అంటే మేము చదువుతూనే ఉన్నాం మామేమో అంటారు. చదువుతూనే ఉన్నాం. మరి చదువుతుంటే పెళ్ళి ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఆ పిల్లగాడు వాళ్ళు వచ్చి మా అమ్మాయిని నీకు ఇస్తాం, మీ అమ్మాయిని మేము చేసుకుంటామని కుదుర్చుకుంటే నేను అన్నా, ఇప్పుడే నరకంలో ఉన్నారు. ఇంతే అన్న, ఇప్పుడే నరకంలో ఉన్నారు, ఇంకొక నరకానికి పంపించే జీవితాంతం ఏడుస్తారా? నా పిల్లలు, నేను నా ఉద్యోగం మీద పిల్లలు నేను చదివిస్తున్నాను. అప్పటికే ఇంటర్మీడియట్ 10th వచ్చారు. చదివిస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలు మా పిల్లలు మంచిగా చదువుకున్నప్పుడు వీళ్ళు మా పిల్లల కంటే చక్కగా చదువుతున్నారు. మంచిగా చదువుతున్న వాళ్ళు ఎందుకు చదివకుండా ఎందుకు ఆపుతుందంటే నేను అన్నా, ఇప్పుడు బాగా చదువు ఎడుతున్నారు కదా, సేమ్ అదే వ్యక్తి అలా ఉన్న వ్యక్తికి ఇస్తే మరి ఎంత ఎడతారు మీరు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పాను. అటన్నా అన్నాడు, ఎందుకు మీరు చదువుకోండి అని చెప్పాను. ఇంకా అంతే. వాళ్ళు ఎంత చక్కగా చదివారంటే పెద్దమ్మాయి ఎంఎస్సీ చేసింది, బీఈడీ చేసింది, మా నవీన్తో నా అమ్మాయికి టీచర్ వచ్చింది, మళ్ళీ అదే లిస్టులో స్కూల్ అసిస్టెంట్ వచ్చింది. ఆ పెళ్ళి కుదిరించిన అమ్మాయి 1 సంవత్సరం 2వ సంవత్సరంలో. 2వ అమ్మాయి కూడా టీచర్కి అపాయింట్మెంట్ వచ్చింది, ఆర్డర్ తీసుకుంది. నేను ఎంబీబీఎస్ చేస్తానని మళ్ళీ కోచింగ్ పోయింది, ఖమ్మం పోయింది. ఎంబీబీఎస్ ఆ సంవత్సరంలో ఎంట్రన్స్ ఉంది, ఎంబీబీఎస్ చదివింది. ఇంక 3వ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి అప్పుడు ఇంటర్మీడియట్. ఆ అమ్మాయి చదివింది బాగానే పట్టుదలగా. అప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ బాప్టిస్ట్ చర్చికి రెగ్యులర్గా వస్తున్నారు. అంతకుముందు వచ్చారు ఇష్టం, అసలు చర్చికి ఒక్కోసారి చర్చిలోనే ఆపాడిపోయేది. సరే రెగ్యులర్గా చర్చికి వస్తున్నారు. ఆ అమ్మాయి కూడా డిగ్రీ అయింది, ఎంఎస్సీ అయింది, ఎంఎస్సీ బీఈడీ చేసింది. ఆ అమ్మాయి స్కూల్ అసిస్టెంట్ చేస్తుంది, అల్లుడు కూడా టీచరే. వాళ్ళ ఇంట్లో అందరూ, పెద్దోడు కాంట్రాక్ట్ జాబ్ చేస్తూ గురుకుల దాంట్లో చేస్తూ కాంట్రాక్ట్ చేసుకుంటే టీచర్ చేసిన వాడు లెక్చరర్ అయ్యిండు. వాడు ఇంకొక అమ్మాయిని ప్రేమించిండు, రెడ్డి వచ్చిన అమ్మాయిని, ఆ అమ్మాయి కూడా లెక్చరర్ అయ్యింది. రెండో అంటే 3 అందరు 6 కూడా ఏ ఒక్కరు కూడా తప్పిపోలేదండి. చాలా ఆనందంగా ఉంది, సంతోషం. కనుక దేవుని సన్నిధి లేకపోతే ఈరోజు అంశము దేవుని సన్నిధి. దేవుని సన్నిధి లేకపోతే ఎంత నరకము అనుభవించిన వారికి తెలుసుద్ది ఆ వేదన. మనమేమనుకుంటా అంటే మాకు ఏదో మా నాన్న బాగాలేదు, మా అమ్మ బాగాలేదు, నేను బాగాలేదని అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలోకి ప్రవేశించుకున్న అపవాది ఇబ్బంది పెడుచు ఘోరమైన పరిస్థితుల్లోకి నడిపిస్తున్నప్పుడు దేవుని కనికరం ఎవరినో ఒకరిని పంపించి వారిని తట్టినప్పుడు సరైన అవగాహన చేత దేవుని సన్నిధిలో నడిపింపబడితే వారు ఆశీర్వదింపబడతారండి. ఎంతకంటే వాళ్ళని ఇంకా ఎవరు ఆపలేరు. వాళ్ళు ఎలా ఉండాలంటే ఇంకా కంటిన్యూషన్గా దేవుని సన్నిధిలోకి రావాలి.
కొంచెము ఇక బాగానే నాకు ఉద్యోగం వచ్చింది కదా, లేకపోతే అని మళ్ళీ తప్పిపోతే ఇంకా అంతకంటే శిక్ష అనుభవిస్తానని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక వారు ఇంత మట్టికి కూడా ఒక మంచిగా కుటుంబంగా కట్టబడింది. కనుక ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్నారు. దేవుని నామాన్ని మహింపరచడానికి ఉపయోగపడుతున్నారు. ఇప్పటికి కూడా ఆ చర్చిలో మెంబర్గా వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధి అంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుందని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో గొర్రెలు కాస్తూ ఏమిటి పనికిరాని వ్యక్తి అడవిలో బ్రతుకుతున్న దావీదుని దేవుడు కోరుకున్నాడు. ఫస్ట్ ఇశ్రాయేల్ ప్రజల మీద సౌలుని దేవుడు కోరుకున్నాడు. సౌలు బహుగా ఆత్మీయంగా ఎదిగాడు, దేవుని సన్నిధిలో బలంగా వాడబడ్డాడు, ప్రవచనాలు చెప్పే వ్యక్తిగా ఎదిగాడు. దేవుని సన్నిధిలో ఉన్నంత కాలము, అంటే దేవుడు చెప్పిన రీతిగా నడుచుకున్నంత కాలము బహుబలంగా దేవుని సన్నిధిలో ఎదురు లేకుండా యుద్ధాలు చేస్తూ దేవుని నామాన్ని మహింపరిచాడు, దేవుని గణపరచాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించినాక దేవుణ్ణి గణపరచడానికి ఉపయోగపడాలని నేను ఈ ఉద్దేశంలో చెప్తున్నాను. కనుక దేవుణ్ణి గణపరచకుండా యుద్ధంలో జయం వచ్చింది, సంతోషంగా ఉన్నారు అని తీసుకొచ్చుకున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు. మళ్ళీ ఫిలిష్తీయుల మీద యుద్ధం వచ్చింది, వాళ్ళు బహుబలంగా చుట్టుముట్టున్నప్పుడు వారిని యుద్ధం చేయడానికి మరి దేవుని సన్నిధిలో, ఇప్పుడు మన ఉద్దేశం ప్రకారం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. అప్పట్లో బలి అర్పించి దేవుని సన్నిధిలో బలి అర్పించి యుద్ధానికి పోవాలి. కనుక ఆ బలి అర్పించే సమయంలో యాజకుడు రాలే, సమూయేలు గారు రానప్పుడు సౌలు గారు ఏం చేశాడంటే, ఆ జనాలు మళ్ళీ పోగై ఎక్కడే వెళ్ళిపోతారు అనే భయం. సౌలు గారు ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించాడు. సమూయేలే కానీ దేవుడు అభిషేకించాడు. దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తికి తన మనసు ఎక్కడ ఉండాలి? దేవుని మీద నాకు దేవుడు తోడై ఉన్నాడు కనుక దేవుడు తప్పకుండా నాకు జయం ఇస్తాడు కనుక ఎంత వాళ్ళు వచ్చి చుట్టుముట్టి మా మీద పడ్డా కూడా దేవుని కాపుదల ఇస్తాడని ధైర్యంగా ఉండాలి. ఓ షడ్రకు ఓ నెబుకద్నెజరు, నీ ప్రతిమను మేము నమస్కరించము, అగ్ని గుండములో వేయబడిన మేము చావనైనా సస్తాం కానీ నీకైతే నమస్కరి, కానీ ఈ అగ్ని గుండములో నుండి రక్షించగలిగిన సమర్థుడు మేము నమ్మిన దేవుడని షడ్రకు మెషకులు వారు సాక్షించారండి. ఎంత ధైర్యంగా నిలబడ్డారండి. ఆ ధైర్యం సౌలుకి రాలే. దేవుల్లో ఉన్నాడు, బహుబలంగా ఉన్నాడు, అభిషేకింపబడిన వ్యక్తి, రాజుగా అభిషేకింపబడిన వ్యక్తి. తర్వాత పోయినసారి చదువుకున్నాం, యాకోబు చేత ఆశీర్వదింపబడి ఒక ప్రత్యేకమైన వంశం నుంచి, బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన వ్యక్తి, బహుబలంగా దేవుడు అభిషేకంతో నడిపింపబడిన వ్యక్తిని దుష్టుడు శోధించాడు. ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే, ఎంత విచారకరమైన పరిస్థితి. సమూయేలు రాకముందే బలి అర్పించాడు. సమూయేలు వచ్చాడు, ఏంది నువ్వు ఈ పని చేసినావు అంటే, ఈ జనాల మీద ఆధారపడొద్దండి, వాళ్ళ మీద అని ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు. నువ్వు దేవుని నమ్మావా, దేవుని మీద ఆధారపడు. నీవు దేవుని మీద ఆధారపడితే దేవుని సన్నిధి నీకుంటుంది, ఏ భయం ఉండదు. ఎలాంటి కరువు, ఎలాంటి ఇబ్బంది, మరణకరమైన పరిస్థితి వచ్చినా కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఈస్టర్ రోజు కనీసం మటన్ తినడానికనే పైసలు లేవు. మా పెద్దోడు ఈస్టర్ పండుగ రోజు కూడా మటన్ తేవా. నాకు పిల్లలు ఏంటంటే మటన్ తేరని పేరుంది, ఎక్కువ తేను, ఒక నెలకు ఒకసారి అంటే. ఈస్టర్ పండుగ రోజు కూడా మటన్ తేకుండా నువ్వు పోతావా సేవ అని అంటే, దేవుడు చూసుకుంటూ లేకుంటూ వెళ్తున్నాడు. ఎదురుగానే చేప వచ్చిందండి. దేవుని సన్నిధిలో నువ్వు నివాసం చేస్తే, దేవుని మీద ఆధారపడితే
ఆ చేప వచ్చింది, పిల్లలందరూ సంతోషంగా ఈస్టర్ పండుగ చేసుకున్నారండి. నేను ఆ ఛార్జీతో పోయాను ధూపాడికి పాస్టర్. కనుక దేవుని సన్నిధిలో నువ్వు ఎదుగుతున్నప్పుడు దేవుని మీద ఆధారపడండి. ఎన్ని కష్టాలు బాధ వస్తుందండి, ఎంత బాధ వస్తుందంటే అసలు మేము తట్టుకోలేని దుఃఖంలో మునిగొన్నాం. అసలు బ్రతికే జీవితం కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాను. నేను చాలా కోమాలకు పోయాను. లోన అదే పడుకుంటా వేదనకరమైన పరిస్థితుల్లో. మా పాస్టర్ గారు అయితే బాగానే బయటకు ఏడుతుంది పాపం. ఆమె ఆటు 2 పాయలుగా అయింది. నేను లోన్లో ఉన్నాను. నైట్ రోజు సోడియం కూడా లేకుండా పోయింది, ఎండకు పోయి వాంతులై కోమాలకు పోయి ఇంటికి వచ్చేటప్పుడు పాస్టర్ గారు హాస్పిటల్ తీసుకొని లోనకు ఇంటికి వద్దు ఆగం అవుతుందంటే హాస్పిటల్ పోతే తెల్లవాళ్ళు డాక్టర్ గురయ్య గారు అల్లుడు ఇద్దరు కలిసి బాటిల్ వేసిస్తే నీ అదృష్టం కొద్దిగా అయితే దేవుడు సన్నిధి అంత పరిస్థితుల్లో దేవుడు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉంటే నీకు ఇబ్బంది రాకుండా ఎవరికి ఉండదు. నేను భక్తి పనునే ప్రార్థన చేస్తానని అనుకుంటే అపవాది వదిలిపెట్టదండి. అందరికీ ఇబ్బంది వస్తుంది. కానీ నీ యొక్క అభిషేకాన్ని నీవు రక్షింపబడి ఉన్నావని, దేవుని సన్నిధిలో నేను రక్షింపబడిన వ్యక్తిని, నన్ను రక్షించేవాడు యేసు ప్రభు అని నీ నిరీక్షణలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుని సన్నిధిలో ఎదుగుతూ దేవుని నామాన్ని మహిమపరచడానికి ఎప్పుడైతే ఆ సౌలు దేవుని సన్నిధిలో తప్పించబడ్డాడో రాజుగా కూడా అతను పనికి రాకుండా దేవుడు ఏం చేశాడంటే దావీదుని అభిషేకించమని పంపించాడండి. సమయాన్ని దావీదుని అభిషేకించడానికి అప్పటికి ఆయనకు ఆత్మ లేదు, అయినా కూడా అడవిలో బ్రతుకుతూ అడవిలో జీవిస్తున్నాడు. కనుక 1 సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనం చూస్తే 1 సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనాన్ని ఎప్పుడైతే సమూయేలు దావీదును అభిషేకించాడో, ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకొని ప్రభువుల్లో పాల్గొంటున్నావంటే నువ్వు అభిషేకింపబడిన వ్యక్తివే. దినదినము దేవుని సన్నిధిలో నడిపింపబడిన వ్యక్తివే. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్తము, శరీరము నీకు కాపుదల నేను ఎన్నోసార్లు చెప్పాను. ప్రభువుల్లో పాల్గొంటున్న మీకు ఈ నెలంతా నీకు కాపుదల ఉంటుంది. కనుక ఇంకా మరి లోగడ ఏమో కానీ పశ్చాత్తాపడి ఇప్పటి నుంచి అయినా ప్రభువుల్లో పాపక్షమాపణ ఒప్పుకొని ప్రభువుల్లో పాల్గొనండి అని చెప్తున్నాను. ఎందుకు తీసుకోవాలంటే ఈ నెలంతా కాపుదల ఉంటుంది. ఈ నెలంతా దేవుని యొక్క సన్నిధి నీతోనే ఉంటుంది. కనుక ఈ ప్రభు ఆచారం దేవుడే చెప్పాడు, దేవుని సన్నిధిలో నడిపింపబడటానికి దేవుని యొక్క సన్నిధి. ఎప్పుడైతే దావీదుని అభిషేకించాడో అప్పటి నుంచి ఆ అభిషేకము అతనికి తోడుగా ఉందండి. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయండి. అన్ని బాధలు అనుభవిస్తూ మంచిగా రాజుగా పరిపాలన చేస్తూ మంచిగా పేరు పొందుకున్న సమయంలో పాపం పడిపోయిందండి. ఘోరమైన పాపం అండి. అసలు ఎవరు రక్షింపలేని పరిస్థితుల్లో పాపం ఉంది. ఎవరు రక్షింపలేని స్థితిలో పడిపోయాడు. ఎందుకంటే దేవుని సన్నిధి లేకపోతే ఎంత వేదనో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. దేవుని సన్నిధి నువ్వు కోల్పోతే అంత వేదనకరమైన దుఃఖమే. నెత్తిన పెద్ద కొండ రంధ్రం పెట్టి నీళ్ళు గారినట్టే ఉంటుంది. అంత వేదన, అంత బరువు, బాధ పరిస్థితికి చనిపోతే బాగు అన్న తీర్మానంలో ఉంటారు. కనుక దేవుని సన్నిధిలో నేను ఉన్నానని దేవుని సన్నిధిలో ప్రాధేయపడితే దేవుడు సహాయం చేస్తాడంటే ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో దావీదు అభిషేకింపబడి ఆ వాక్యం ఏంటంటే అప్పటి నుంచి దేవుని ఆత్మ అతనికి తోడుగా ఉంది అభిషేకించిన. కనుక ఆత్మ తోడుగా ఉన్నంతకాలం బాగానే బలంగా వాడబడ్డాడు. దేవుని సన్నిధిలో ఆనందంగా ఉన్నాడు, ఆశీర్వదింపబడ్డాడు. నేను ఎప్పుడు కూడా చెప్తాను, మీరు రక్షింపబడిన తర్వాత మీకు క్రమమైన జీవితం వస్తుంది, ఆశీర్వాదం అంతా అక్కడ తప్పుతారు, జాగ్రత్త అని చెప్తారు. చాలామంది అలానే తప్పిపోతారు. ఆశీర్వాదం వస్తుందండి, దాని మీదనే మనసు ఉంటారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేక, దేవుని సన్నిధిలో క్రమంగా నడపలేక, అసలు దేవుని సన్నిధిలో క్రమంగానే రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే మన యొక్క
పరిస్థితి దేవుని సన్నిధిలో నుండి తొలగింపబడుతుంది కనుక దేవుని సన్నిధిలో క్రమంగా నడిపించలేకపోతున్నాం. గ్రహించండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుండి నడిపింపకపోవటం కారణం ఏంటంటే అతడు చేసిన పని ఏంటంటే పగులు మేడ మీద ఉండి నిద్రపోయి లేచి తిరిగాడండి. మన భాషలో ఏమనస్తులు ఏం చేస్తారు? రోడ్డు మీద పడి రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. అదే ఆయన చేసిన పని. అప్పుడు ఘోరమైన పాపములు పడిపోయినప్పుడు ఎవరు రక్షించబడతారు? దేవుని సన్నిధి దూరమైంది. బాధకరమైన పరిస్థితి. ఎంత బాధ అంటే ఆ సమయాలు 1, 2 చదువుకుంటే ఎంత బాధకరం అంటే తన కుటుంబమే వ్యతిరేకంగా అయింది. తన కడుపును పుట్టిన కుమారులే తిరుగుబాటు చేశారు. కుమారులు ఒకరికొకరు నరుక్కోవటం సరిపోయింది. ఎంత వేదనకరం. అప్పుడు ఏడ్చాడండి. ఎంత ఏడ్చాడంటే దేవుని సన్నిధిలో. కీర్తన 51:11 కీర్తనాకారుడు 51. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఇది అండి ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు బాధ కలిగినప్పుడు దేవుని సన్నిధి లేదని గుర్తెరిగి ఎమ్మటే ప్రాధేయపడి అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకమని ప్రాధేయపడి మొరపెట్టుకుంటే దేవుడు కనికరిస్తాడండి. ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే మరి నెక్స్ట్ చదవే. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దేవుని యొక్క రక్షణ పొందుకుంటాం. రక్షణ అనుభవంలోకి నడిపింపబడుతున్నాం. మనము ప్రభాల్లో పాల్గొంటున్నాం. మనకు రక్షణ ఉన్నది గుర్తెరగండి. నాకు రక్షణ లేదని ఇష్టం వచ్చినట్టు చేస్తే పరిశుద్ధాత్మ తీసేస్తాడు. కాపుదల పోద్ది. ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులు పడతారు. ఘోరమైన బాధలో మరి వేధింపబడతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోండి. దావీదు మహారాజు ఎందుకు ఆయన అంత దేవుని సన్నిధిలో తిరిగి ప్రాధేయపడ్డాడు కనుక. అందుకనే మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దేవుని సన్నిధిలోకి రమ్మని సువార్త చెప్తుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు చెప్తుంది. బాధకరమైన పరిస్థితుల్లో నుండి దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు ఆ బాధనంతా తొలగించి నెమ్మదిస్తాడండి. చివరికి ఆయన దేవుని సన్నిధిలో దేవుని నేను జీవించిన కాలం అంతా కృపాక్షేమం. 23:6 అనుకోండి. 7 కీర్తన 23 త్వరగా. కీర్తన 23 చివరికి వచ్చింది. లేదా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు వెలకరిగాడు? తిరిగి రక్షణ పొందుకున్నాక, తిరిగి మారు మనసు పొందుకున్నాక దేవుని సన్నిధిని పరిశుద్ధాత్మను తీయొద్దని బతిలాడి ప్రార్థన చేసుకున్నాడు. మనం కూడా అదే బతిలాడుకోవాలండి. బాధ కలుగుతుందంటే మనలో దేవుని యొక్క సన్నిధి దూరం అవుతుంది. బాధ కలిగించేది దేవుడు కాదండి. అపవిత్ర ఆత్మ లేకపోతే దురాత్మ లేకపోతే అపవాది. కనుక మనలో బాధ కలుగుతుందంటే దేవుని సన్నిధిని. సౌలుకి బాధ కలిగిందంటే సౌలు ఎంత బాధపడ్డా అంటే ప్రార్థన చేస్తే దేవుని మాట ఏం రావట్లేదు. సమయాలు దగ్గర లేడు. ఉరుకులు పెట్టు సోదెగాలను చంపించి వెతికి వాళ్ళని చంపించిన వ్యక్తి చివరికి వాళ్ళ కాడిపోయి. అంత వేదనకరమైన మాట. బైబిల్లో చదువుతాం సింపుల్గానే ఉంటుంది, కానీ అతని ఆర్భాటం ఎంత ఉందో ఒక్కసారి లోతుకు పోయి ఆలోచించేయండి. దేవుని సన్నిధి లేకపోతే ఏం చేయాలి, ఎక్కడ పోవాలని తపన మనసు ఉరికిచ్చిద్దండి. ఎండ మావుల కొరకు నీటి దుప్పి ఎట్ట ఉరుకుద్దో అలా ఉరుకుతారు. దేవుని సన్నిధిలో లేదు. ఏం చేయాలి, ఎక్కడ ఏం చేస్తే దొరుకుతుంది, అదే తపన అదే ఆలోచన ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలోకి రాలేకపోతారు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, దావీదులాగా వెనక్కి తిరిగింది నీ సన్నిధిని నా నుండి తీసేయకయ్యా అని బతిలాడుకోండి. నీ సన్నిధి నా నుండి తొలగించకయ్యా అని బతిలాడుకోండి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో. అందుకనే మరి ఇశ్రాయేలు ప్రజలు సినాయి కొండ మీదకి మోషే పోయి 40 దినాలు దేవుని సన్నిధిలో ఆజ్ఞలన్నీ రాపించుకుంటూ లేట్ అయినప్పుడు మోషే మామూలు నడిపించే మోషే లేడు.
ఇప్పుడు మమ్మల్ని నడిపించడానికి ఎవరు లేరు, కాబట్టి మాకు ఒక దేవతను చేయని అహరోను తీసుకువెళ్తే అహరోను ఒక వాళ్ళ కమ్మెలాన్ని తీసి మంటలు వేస్తే అవి ఒక ఇదయింది. ఏది ఎద్దులాగా అవుతుంది కదా, దాన్ని ఏమంటారు, అది అయింది, ఒక విగ్రహం అయింది. దానికి సాగలు కూడా, ఓ మా దేవుడు ఐగుప్తు నుంచి రక్షించిన దేవుడు వచ్చాడు అని మొత్తుకున్నారని. ఆ అరుపు ఎక్కడికైనా వచ్చింది, సినాయి కొండ మీదకి దేవుడు. మోసే అక్కడ పలికిన మాట ఏంటంటే, మోసే నీ ప్రజల అని చెప్తుంటాడు. మోసే ప్రజల, దేవుని ప్రజలు, నా ప్రజలు అన్నాడు ఆయన. నా ప్రజలు ఐగుప్తు నుండి అబ్రాహాముకును ఇస్సాకును యాకోబుకును వాగ్దానం చేసి వారికి కనాను పాలు తేనెలు ప్రవహించు దేశంలో నేను నడిపిస్తానని వాగ్దానం చేశాను గనక వారిని ఐగుప్తులో నుండి విడిపించాను, ఎర్ర సముద్రం నుండి దాటించాను. మరి వారికి ఒక నిబంధనలు, ధర్మశాస్త్రము, వారు ఎలా నడుచుకోవాలన్న మార్గం చేయటానికి సిద్ధపాటు చేసే సమయంలో మోషే లేడని ఇబ్బంది పడ్డప్పుడు, మోషే నువ్వు త్వరగా దిగిపో, నీ ప్రజలు తప్పిపోయారు అని మోషేని పంపిస్తే మోషే దిగి వచ్చి చూస్తే పాదలని 2 పలకలు పలక కొట్టాడు. ఎంత పాపం, 2 పలకలు దేవుడు రాసి ఇచ్చాడండి సొంతంగా. అవి పలక కొట్టాడు. కిందకి వచ్చి చూస్తే వాళ్ళని అరిశాడు. దేవుని ఉగ్రత వచ్చింది, కొంతమందిని చంపేశాడు. దేవుని బిడ్డలు, ఆ పరిస్థితుల్లో ప్రభు మళ్ళీ మోషే బతిలాడుకున్నాడు. మళ్ళీ అయ్యా నువ్వు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి అరణ్యంలో చంపితే నీ నామానికి అవమానం కాదని బతిలాడుకున్నాడు. మోషే బతిలాడుకుంటే, సరే నేనేం చేయలేను కానీ నువ్వు వాళ్ళని తీసుకొని ఆ కనాన్ ప్రాంతానికి నేను వాళ్ళకు అప్పచెప్తా, నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే వారు పాపంతో ఉన్నారు కనుక నేను వస్తే వాళ్ళు మారిపోతారు, వారు చచ్చిపోతారయ్యా, కాబట్టి నేను రానంటాడు. రానన్నప్పుడు మోషే బతిలాడు. నిర్గమకాండము 13వ అధ్యాయం 15వ వచనం చూస్తే, నువ్వు రాని ఎడల నేను మమ్మల్ని పోనీయొద్దని బతిలాడతావు. దేవుని అర్థం చేసుకోండి. దేవుని సన్నిధి లేకపోతే ఎంత బాధో జ్ఞాపకం చేసుకోండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం. త్వరగా. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. తోడుకొని పోవద్దయ్యా, ఇక్కడి నుంచి కదలనియొద్దయ్యా. ఆ ప్రార్థన నేర్చుకోండి. ఆ దేవుని సన్నిధిలో ఆ వేదన పడే మనసు దేవుడు ఇస్తాడు. ప్రాధేయపడండి. దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనం కనుక దేవుని పెట్టారా, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనము, రక్షణ పొందుకున్న మనము బాధ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో గోసాడుకోవటం. అయ్యా నీ సన్నిధి లేకపోవటాన ఇబ్బంది, మా కుటుంబంలో ఎంత బాధ ఉందయ్యా, నీ సన్నిధి మాకు చేయమని కన్నీరు కాచి ఏడితే దేవుడు సహాయం చేస్తాడు. కానీ లోకంలో అయ్యో ఇట్లా జరిగిందే, అయ్యో ఇది అయిందని ఏడిస్తే లోకానుసారమైన దుఃఖము ఏమవుతుంది? మరణానికి జవాబు తీస్తుంది. దైవ చిత్తానుసారం దుఃఖము ఎక్కడికి పోతే జీవానికి నడిపిస్తుంది. దైవ చిత్తాన దుఃఖం ఏంటంటే, అయ్యా నా పరిస్థితి ఇలా అయింది, నీ సన్నిధిలో నుండి అయ్యా నీ సన్నిధి లేకపోవడం నా కుటుంబం అంతా ఇంత బాధకరంగా స్థితిలో ఉంది, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను కనికరించయ్యా, నీవు నాకు తోడుగా ఉంటేనే ఇది ఈ బాధలో తొలగిపోతావు, ఈ బాధలన్నీ పోతాయి, నీవు లేకపోతే నాకు చేత కాదయ్యా, ఈ బాధ నన్ను తొలగించుకోలేనయ్యా, ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకొకటి నేను చేస్తాను దీన్ని తొలగించుకోవటానికని ప్రాధేయపడితే దేవుడు కనికరం కలిగిన దేవుడు. దావీదుకు చూపించాడు, మోషేకు కూడా చూపించాడు. బతిలాడిపోతే దేవుడేం పట్టించుకోడండి. ఎందుకంటే ఆయన వదిలేస్తాడు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కనుక దేవుడు కనికరం కలిగిన దేవుడు కనుక బతిలాడి దేవుని సన్నిధిలో నడిపించబడ్డాడు. ఇంకో 3వ వ్యక్తి యాకోబు గారు
అన్నను మోసం చేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. దాదాపు 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు జీతం చేశాడు, పిల్లలకి అన్నాడు, బాగానే ఉంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు చెప్పాడు, నేను మళ్ళీ నీ దేశానికి నువ్వు తీసుకుపో అని చెప్పాడు. బాగానే పిల్లలకి చెప్పాడు, భార్యలకి ఇద్దరే చెప్పాడు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నన్ను పొమ్మన్నాడు అన్నాడు. వస్తున్నాడు బాగానే. ఎగ్బోతు రేవు దగ్గరికి వచ్చాడండి. అంతకుముందే తన అన్న ఏశావు 400 మందిని ఎదురు పెట్టుకొని యాకోబు ఎప్పుడైతే చంపాలనే ఉన్నాడండి. ఆ మనసుతోనే ఉన్నాడు ఎదురొచ్చి. ఎందుకంటే యాకోబు మోసం చేశాడు, జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. తర్వాత అన్నకి రావాల్సిందంతా తీసుకున్నాడు కనుక ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. ఏశావుకు జ్యేష్ఠుడికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ యాకోబు పొందుకున్నాడు. కాబట్టి కోపం తగ్గల. 20 ఏళ్ళు ఉన్నా కోపం తగ్గల, చంపేయాలని చూస్తున్నాడు. కానీ ఆ రేవు కాడికి వచ్చినాక ఆయనకి ముందు దూతలు పంపిస్తే ఏశావు 400 మందిని పెట్టుకొని ఎదురు చూస్తుండే నీకోసం అని చెప్తే భయం పుట్టి 3 బ్యాచీలుగా పంపించి ఎగ్గోత రేవు దగ్గర బతిలాడుకొని ప్రార్థన చేశాడండి. ఇది ఆదికాండంలో చూడండి ఒకసారి 32, 24, 30 వచ్చిన వరకు చదివితే అది ఉంటుంది, మీరు చదువుకోండి కనుక. ఆదికాండం 32, 24 నుంచి 30 వరకు ఆయన ఎక్కువ రేవు దగ్గరికి ఆ పిల్లలందరినీ పంపించి ఒక్కడే ఉండి రాత్రి అంతా ప్రార్థన చేశాడు. రాత్రి అంతా ప్రార్థన చేశాడండి. దేవునితో పెనుకులాడాడు. దేవుడిని జయించాడని అక్కడ మాట రాయబడింది. నరుడు దేవుని జయించగలుగుతాడా? ఒక్కటే ఉందండి నరుడు దేవుని జయించగలిగేది. ఆ రహస్యం ఏంటంటే నీ కన్నీరు ప్రార్థనే. నా కన్నీరు ప్రార్థన అదొక్కటే దేవుని జయించగలదు, దేవుని నిలబెట్టగలుగుతుంది. దేవుడు తిరిగి నీ వైపు నీ ప్రార్థన ఆలకించి నీ బాధ తీర్చేయటానికి దేవుడు సహాయపడతాడు. అదొక్కటే. అందుకని యాకోబుకి అది తెలిసింది. ప్రాధేయపడి తెల్లవార్లు దేవునితో పోరాడి దేవునితో గెలిచాడు. అప్పుడు యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు పెట్టబడింది. 24 నుంచి 30 వచనాలు చదువుకుంటే ఆ వాక్యాలు ఉంటాయి. కనుక దేవుని సన్నిధి కొరకు ప్రార్థింపడ్డాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసి వెళ్ళిపోయినాక ఏశావు ఎదురుగా ఉన్నప్పుడు అడిగింది ఏంటంటే, ఇవన్నీ ఎవరి కోసం అన్నాడు. నా తండ్రివైనా రాజువైనా నీ కోసమే, నీ దాసుని పిల్లలు ఇదంతా ఆశీర్వాదం నీకే కోసం పంపిస్తున్నాడు. నన్ను బహుగా ఆశీర్వదించండి దేవుడు, నీ సొమ్ము నాకేమవుతుంది, నీది నువ్వు తీసుకోండి. ఎంత సమాధానం దొరికిందండి. ఎదురు చూసి చంపాలన్న వ్యక్తిని ఎప్పుడైతే రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపాడో నెమ్మది దొరికిందో దొరకలేదు. మరి నువ్వు ఆ పని చేయరాదండి. మీరు కూడా మనకు బాధలు లేవని కాదు, బాధలు ఉన్నాయి, దాచుకోవద్దు. దేవుని సన్నిధిలో గడపండి, దేవుని సన్నిధిలో ప్రాధేయపడండి. దేవుని సన్నిధిలో నడిపించడానికి నన్ను రక్షించుకున్నాడండి. బాధలేనిది ఎవరికి? అందరికీ బాధలే ఉన్నాయి. కానీ దాన్ని జయించడానికి దేవుడు శక్తిని ఇచ్చాడండి. దాన్ని జయించడానికి దేవుని నామాన్ని మహిమపరచండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ప్రభు వేదన ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. ప్రభు వాళ్ళని ఎంతో గార్భంగా ఏ స్థలంలో పోయినా ఆనందంగా సంతోషంగా శిష్యులని అంటబెట్టుకొని తిరిగాడండి. బాగా సంతోషంగా ప్రభు ఉన్నంతకాలము, దేవుని సన్నిధి ఉన్నంతకాలము చాలా ఆనందంగా ఉన్నారు శిష్యులు. ఎక్కడ పోయినా గౌరవమే, ఎక్కడ పోయినా ప్రభు శిష్యులు అంటే ఎంత అభిమానం అండి, ఎంత ఆనందం. ప్రభు ఎమ్మడి తిరుగుతుంటే గౌరవం, ప్రభుకి ఇచ్చిన గౌరవం శిష్యులకు దొరికింది. కానీ దేవుడు వెళ్ళిపోతుంది. ఇప్పుడు వారి మధ్యలో నుండి దేవుడు వెళ్ళిపోతుంది. ప్రభు చెప్పిన మాట ఏంటంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. చూసుకోండి, తీయండి. యోహాను సువార్త 16వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి చూస్తే ప్రభు ఏమంటాడంటే, నేను వెళ్ళకపోతే
ఆదరణకర్త మీ కాడికి రాదయ్యా, మిమ్మల్ని ఆదరించాలి. నేను వెళితేనే లోకం అంతటికి రక్షణ వస్తుంది. నేను మరణించాలి సెలవులో, నేను అపవాది చేత పట్టబడి శిక్షింపబడాలి, మరణ శిక్ష పొందుకోవాలి, పాత పెట్టబడాలి, తిరిగి లేవాలి. కనుక నేను వెళ్ళాలి. నేను పరలోకానికి వెళ్ళి నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను. 13వ వచనం కానీ చదవండి. సరే, అదని చూద్దు కానీ. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన సర్వసత్యంలోకి నడిపించును. ఆయన నా వాటిలో నుండి నీకు అప్పగిస్తాడు. తండ్రి నా వాటి నీయే కనుక నీకే ఇస్తాను. కనుక అన్నీ తండ్రి దగ్గర ఉన్నాయన్నీ మనయే. కానీ మనం చేసే ఇప్పుడు మనకి సృజన కవితకి అరుషు ఉన్నాడు. అరుషు ఏది అడిగితే తండ్రి కానిస్తాడు, ఎవరికైనా తెచ్చిస్తాడు. తండ్రి కాడ ఉన్నాయన్నీ అడుక్కుంటాడు, లేకపోతే కాము ఉంటాడు కదా. జాన్మర్ గారు ఆ ఇల్లు సంపాదించాడు మంచిగా దేవుని సన్నిధిలో, డబ్బులు కూడా బాగానే కూడా పెట్టాడు. ఎవరికి ఇస్తాడు? నాకు ఏమని రాదు, ఎవరికన్నా ఇస్తావా? కోపం ఉంటుంది కరెక్టే, కానీ ఎవరికి ఇస్తారా? దేవుడు కూడా అదే, తప్పిపోయినప్పుడు కోపమే, కొడతాడు, తిడతాడు, కానీ ప్రాధాన్యపడితే మళ్ళీ అవన్నీ ఇస్తాడు. అందుకని ప్రభు ఆ బాధ, ఆ వచనాన్ని బాధపరంగా ఒక్కసారి మంచి మనసుతో చదవండి ఆ వాక్యం. దేవుడు ఎంత బాధపడుతుండో శిష్యుల కొరకు. ఎందుకనంటే ఈ శిష్యులు ఎలాంటి వాళ్ళు అంటే, ఇక దేవుని అప్పటికి గంతులు వేసుకుంటూ తిరిగే వ్యక్తి, కానీ ఏది లోతో ఏది ఇబ్బందో తెలియదు. ఇప్పుడు మన ఇంట్లో ఒకళ్ళు పెత్తనం చేసేవాళ్ళు ఉంటే అన్నీ తెచ్చి సమృద్ధిగా తెచ్చిస్తుంటే మిగిలిన వాళ్ళకి ఏం తెలియదండి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియదు, కానీ సమృద్ధి ఉంటుంది. ఆనందంగా సంతోషంగా మేము భలేగా ఉన్నాం అని ఎంత ఆనందపడతారండి, చాలా ఆనందపడతారు. నేను చాలా మంది చూశాను. అవి ఎట్లా వస్తున్నాయి, మా తల్లిదండ్రులు ఎట్లా తెస్తున్నారు, ఎట్లా సంపాదిస్తున్నారు, ఆయనకు వచ్చేది ఎంత, ఇది మనకి ఇస్తున్నాడు, మనం దీన్ని ఎలా ఉపయోగించాలనే జ్ఞానం లేదు. వీళ్ళకి అదే లేదండి. అందుకని దేవుడు గ్రహించి చాలా బాధతో చెప్తున్నాడు, నేను వెళ్తున్నా, నేను తప్పకుండా వెళ్ళాలి, వెళ్ళి మీకోసం ఎప్పుడు ఉండటానికి ఆదరణకర్త ఆయన ఉండి, ఆయన వచ్చి నా లేఖనాలు చెప్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం తీసుకోవాలని ఆశ ఉందా? ప్రాధాన్యపడండి. దేవుని సన్నిధిలో తోయబడకున్నా, కష్టాలు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని దేవుని సన్నిధిలో గడపాలని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ, దేవుని సన్నిధిలో బాధలు అన్నవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ ఆ బాధలు తొలగించే ఒక్కడే యేసు ప్రభు అని గ్రహించి ఆయన పాదాల చెంత బతిలాడుకుంటే, ఆయన నీ కోసం నా కోసం ఆ శ్రమ పడ్డాడండి. నువ్వు పడాలని అవసరం లేదు, కానీ ఆ శ్రమలో ఉన్న ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని నేను మరొకసారి జ్ఞాపకం. యాకోబు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప అంటాడు. నన్ను ఆయన బహుగా ఆశీర్వదింపబడిన వ్యక్తి. నా 3 గుంపులు చేసి పంపించండి వాళ్ళందరికీ, గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఎడ్లు, ఆంబోతులు అని కూడా చెప్పి రాయబడింది. అంత ఆశీర్వదింపబడినాడు. దేవుని కాదు నన్ను ఆశీర్వదించు అని నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప వదిలిపెట్టను పో అన్నాడు. దేవుడు తప్పకుండా ఆశీర్వదించి తొంటి ఎరగొట్టి ఆశీర్వదించాడు. తొంటి అంటే నలగొట్టి అని, నలగొట్టి నలిగిన విరిగిన హృదయం. మనం చదువుకున్న వాక్యంలో ఉంది కీర్తన. నీవు ఆలస్యము చేయవు, నలగొట్టబడిన తర్వాతనే నువ్వు దీవించబడతావండి. గర్విష్ఠులు ఆశీర్వాదానికి కారణకులు గారు, విధేయులైన వారు దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుని వారు. కనుక విధేయత లేకుండా నేను దేవుని పొందుకోవాలంటే ఏ ఒక్కడికి రాదు. మనకెంత గర్వం ఉన్నో దాన్ని అంచుకొని దేవుని సన్నిధిలో విధేయపడి ఆ గర్వాన్ని తొలగించమని ప్రభు సన్నిధిలో ప్రాధాన్యపడితే దేవుడు మనం దీవిస్తాడని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించను గాక. ఒక పాట పాడుతుండగా ప్రభు వల్ల ఉన్నది సిద్ధపాటు అయిన వాళ్ళు దేవుడి సన్నిధిలో ప్రాధాన్యపడాలని నేను మరొకసారి జ్ఞాపకున్నాను. పశ్చాత్తాపడండి. దోషములు దేవుడు క్షమించాడు. ఆ దోషములతోనే నువ్వు ప్రభువులో తీసుకుంటే అదే పాపము, అదే మనల్ని మళ్ళీ తిరిగి వెళ్తుంది. కనుక ప్రభువులో పాల్గొంటున్న మనము పశ్చాత్తాపడి ప్రభువా మమ్మల్ని క్షమించమని
ప్రాధేయపడితే దేవుడు మనల్ని క్షమించి ఆయన నిత్య రాజ్యంలోనికి మనకు నడిపిస్తాడని, ఆయన శరీరమే మనకు కాపుదల ఉంటుంది కనుక, ఆయన సన్నిధి కనుక ప్రాధేయపడి దేవుని సన్నిధిలో మరి విజ్ఞాపనం చేస్తున్నాను. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రభు అయిన యేసు ఒక రొట్టెను, ఒక పాత్రను తీసి, అందులో ఒక రొట్టెను తీసి విరిసి, ఇది నా శరీరము, దీనిని భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు సెలవిచ్చాడు కనుక ఈ రొట్టె కొరకు శ్రీమతి ఎస్తేరమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయే నీ కృపలో, అపమెంచకయే ఈ కృపలో, అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. హల్లెలూయా. ప్రభు అయిన యేసు ఒక రొట్టెను తీసి విరిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు శిలువలో నలగొట్టబడిన నా శరీరం,
నేను భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు సెలవిచ్చాడు కనుక ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యమైన ఈ రొట్టెను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిసి భుజించవాలని మనం చేస్తున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను తీసుకొని, ఇది మీ కొరకు సిలువలో చిందింపబడిన నా రక్తము, నేను సేవించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు సెలవిచ్చాడు కనుక ప్రభు రక్తమునకు సాదృశ్యమైన ఈ ద్రాక్ష రసం కొరకు ప్రార్థన చేద్దాండి. ప్రార్థన శ్రీమతి మార్తమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఆమేన్. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ప్రభు అయిన యేసు ఒక పాత్రను తీసుకొని, ఇది మీ కొరకు సిలువలో చిందింపబడిన నా రక్తము, క్రొత్త నిబంధన రక్తము, దీన్ని సేవించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు సెలవిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది మీ కొరకు ఇవ్వబడిందని ప్రభు సెలవిచ్చాడు కనుక ప్రభు శరీరమునకు రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తాగవల్లని మనం చేస్తున్నాను. యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క ప్రేమ,
నన్ను రక్షించెను యేసు యొక్క దయా యేసు యొక్క దయా యేసు యొక్క దయా నన్ను రక్షించెను యేసు యొక్క కృప యేసు యొక్క కృప యేసు యొక్క కృప నన్ను రక్షించెను ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప దయా ఎంత గొప్ప కృప నన్ను రక్షించెను. పాట పాడుతుండగా కానుక ప్రభువులో పాల్గొన్న మనము ప్రభు కొరకై ప్రతిష్టపరచవచ్చు, ప్రభు కొరకై పాత్రలుగా వెలిగింపబడిన వారముగా, ప్రభు కొరకు నిలబడు వారముగా, ప్రభు నామాన్ని గణపరచు వారముగా ఉండునట్లుగా ప్రార్థన చేసుకుందాన్ని. ఇవ్వబడిన కానుకలను దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాన్ని. సంఘమును దినదినము దేవునికి మహిమార్థంగా దేవుని యొక్క ప్రేమను ఎదుగుదల అవునట్లుగా దేవుడు సహాయం చేయనట్లుగా మందిర ఎక్స్టెన్షను మహిమార్థంగా కట్టబడటకు దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాన్ని. ఈ దినమున నాకన్నా ఆపరేషన్ అవుతుంది కనుక నా కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. ఇటు కృప ప్రభు మన అందరిపై కుమ్మరించినట్లు ప్రార్థన చేసుకుందాన్ని. ప్రార్థన శ్రీమతి కవిత గారు ప్రార్థన చేస్తారు. ఉన్నందుకు నీకే అందరం స్తోత్రం నాయన తండ్రి. అయ్యా ప్రతి అంశంలో మీరే ఉండి మిమ్మల్ని నడిపించినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా నీ దైవదాసుడు ద్వారా నాయన తండ్రి అయ్యా మాట్లాడ ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా మా జీవితాల్లో అవి వెలిగిస్తున్నందుకు నీకే అందరం స్తోత్రం నాయన తండ్రి. 30 60 నాయన తండ్రి అయ్యా 100 నాయన తండ్రి మేము దాన్ని ఫలం పొందుకునేలాగా నీ కృప అనుగ్రహించండి నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి ఈ రోజు నాయన తండ్రి ఏదైతే మాట్లాడావో నాయన తండ్రి నీ సన్నిధి కొరకు నాయన తండ్రి మేము ఉండాలి నాయన తండ్రి. అయ్యా నీ సన్నిధిలో నడిచే బిడ్డలుగా మేము ఉండాలి నాయన తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనం స్తోత్రం. దావీదు భక్తుడైతే ఎలాగో ప్రార్థించాడో నా తండ్రి అయ్యా నీ సన్నిధి నాలో నుంచి తీసివేయద్దు నాయన తండ్రి. అయ్యా నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయద్దని ఎలాగైతే ప్రార్థించాడో నా తండ్రి మా సంఘ బిడ్డలు నా తండ్రి అయ్యా నీ సన్నిధి కొరకు నాయన తండ్రి ప్రార్థించే బిడ్డలుగా నా తండ్రి నీతిలే అయ్యా మోష భక్తుడైతే నాయన తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా నీకు అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను వెళ్ళనని ఎలాగో ప్రార్థించాడో నాయన తండ్రి అయ్యా మా బిడ్డలు కూడా నా తండ్రి మా సంఘస్థులు కూడా నా తండ్రి నీ సన్నిధి కొరకు నా ఉదయం వేకుజాము నా తండ్రి అయ్యా నేను నీ కొరకు వెతికే బిడ్డలుగా నీ సన్నిధి కొరకు వెడిగే బిడ్డలుగా ఉండేలాగా నీ కృప అనుగ్రహించండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరి హృదయంలోనైనా తన వాక్యంనైనా తన వారు నింపుకొని తన దాన్ని అంతటిని పఠించేలాగా నీ కృప అనుగ్రహించండి నాయన తండ్రి. అవునైనా పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనం స్తోత్రం. విత్తబడిన వాక్యం తన మా హృదయాల్లో నిలిచి ఉండాలి నాయన తండ్రి. ఇదిగోనైనా పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనం స్తోత్రం నాయన తండ్రి. అయా ఈ వాక్యం మాకు అందించినందుకు నీకే వందనం స్తోత్రం నాయన తండ్రి. అయా జనవరి నెల ఫిబ్రవరి నెల అంతా కాచావు నాయన తండ్రి. మార్చి నెలలోనైనా తండ్రి మొదటి పరిశుద్ధ ఆదివారం దినం ఉందనైనా తండ్రి అయా మీరు మాతో మాట్లాడిన ఈ వాక్యం నాయన తండ్రి అయా ఈ నెలంతటిలోనైనా తండ్రి మా కొరకునైనా తండ్రి అయా మా జీవితాల్లో గొప్ప నైనా ఆశీర్వాదం తీసుకొచ్చేలాగా నీ కృప అనుగ్రహించండి నాయన తండ్రి. అవునైనా తండ్రి నీకేమందరం స్తోత్రం. అదే విధంగా నాయన బల్లలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. ఇదిగోనైనా పరిశుద్ధాత్మ దేవుడా నీ రొట్టెనునైనా తండ్రి అయా నీ రక్తమునైనా మీరు త్రాగుచుండగా నైనా మా జీవితాలలోనైనా తండ్రి బలమును ఆశీర్వాదము శక్తిని అనుగ్రహిస్తున్నందుకు నీకేమందరం స్తోత్రం నాయన తండ్రి. అవునైనా పరిశుద్ధాత్మ దేవుడా నీకేమందరం స్తోత్రం. ఇంకా తీసుకొని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. వారికి త్వరగా నీ రక్షణానంద భాగ్యమును దయచేసి నాయన తండ్రి మాతో పాటు వారు పాల్గొనేలాగా నీ కృప అనుగ్రహించండి నాయన తండ్రి. అయ్యా నీ జీవ గ్రంథంలోనే వారి పేరు లిఖింపబడాలి నాయన తండ్రి. అవునైనా పరిశుద్ధాత్మ దేవుడా నీకేమందరం స్తోత్రం. అనేక మంది బిడ్డలు నాయన తండ్రి ఇంకా తీసుకోకుండా ఉంటున్నారు నాయన వారిని ఒక్కమారు జ్ఞాపకం చేసుకొని రక్షణానంద భాగ్యం వరకు దయచేయండి నాయన తండ్రి. అవునైనా పరిశుద్ధాత్మ దేవుడా నీకేమందరం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. అదే విధంగా నాయన తండ్రి కానుకలు నాయన తండ్రి ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను వారు మనస్ఫూర్తిగా ఇచ్చిన ప్రతి దాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చండి నాయన
నాయన తండ్రి. ఈ నెలంతట్లో నాయన వారికి సర్వ సమృద్ధిని మీరు దయచేయండి నాయన తండ్రి. అయా పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు, స్తోత్రం నాయన తండ్రి. మరొక్క మరణేతర మా సంఘం నాయన ఎక్స్టెన్షన్ చేయించుండగా నాయన దానికి కావాల్సిన అయా ధన సహాయం మీరు అందించండి నాయన తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు, స్తోత్రం నాయన తండ్రి. అయ్యా నీ కొరకు ఆశతో కట్టించుచుండగా నాయన తండ్రి, అయ్యా మీరే దాన్ని ముందుంచి నడిపించి నాయన తండ్రి, నీ కృప ద్వారా దాన్ని అయా సకాలంలో జరిగేలాగా నీ కృప అనుగ్రహించండి నాయన తండ్రి. అదేవిధంగా నాయన పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. మా దైవజనుడు నాయన తండ్రి అయా కన్ను ఆపరేషన్కి వెళ్తుండగా నాయన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు, స్తోత్రం నాయన తండ్రి. అయా నీ కృప, నీ కనికరం, నీ దయ ఆ బిడ్డపై ఉంచిన తండ్రి, సక్సెస్ అయ్యేలాగా నీ కృప అనుగ్రహించండి తండ్రి. మంచి ఆరోగ్యం తండ్రి దయచేయండి. కన్ను సరిగా కనపడేలాగా నీ కృప అనుగ్రహించండి నాయన తండ్రి. అవున తండ్రి, సన్నిధానంలో ఉండి నేను వేడుకోవచ్చుండగా నా ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి నాయన తండ్రి. అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకొని ఎలాగైతే భక్తుడు ప్రార్థించాడు తండ్రి, అయ్యా నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్న రీతిగా నాయన తండ్రి నీ సన్నిధానంలో ఉండి ప్రార్థించుండగా ప్రతి దానికి నువ్వు జవాబును దయచేయమని నాయన తండ్రి. అయ్యా నా దైవజనుడు మంచి ఆరోగ్యంతో శక్తితో మళ్ళీ నిలవబడిన తండ్రి, నీ సన్నిధానంలో వాక్యం బోధించేలాగా నీ కృప అనుగ్రహించండి నాయన తండ్రి. అవునైనా పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనంతో నీ దూతలను కావిలిగా ఉంచండి, నీ సన్నిధిని తోడుగా ఉంచండి. అయ్యా నీ వెలుగు, నీ మహిమానేతర ఆ బిడ్డను ఆవరించి ఉంచండి నాయన తండ్రి. అవునైనా పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనం, స్తోత్రం నాయన తండ్రి. అయ్యా నేను చేసిన ప్రతి ప్రార్థనను మరొక్కవారు జ్ఞాపకం చేసుకొని అయ్యా ఆశీర్వాదం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచు, అలాగే భూమి మీద నెరవేరును గాక.